నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను సంచనాయక. డీటెయిల్స్ చూస్తే రేపు ప్రధాని మోడీతో తెలంగాణ ప్రతినిధులు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానితో బీజేపీ తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ కానున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ బయలుదేరారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గాల వారీగా సమస్యలు ప్రధానికి వివరిస్తామంటున్నారు. రేపు ప్రధాని మోడీతో తెలంగాణ ప్రతినిధులు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానితో బీజేపీ తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ కానున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ బయలుదేరారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గాల వారీగా సమస్యలు ప్రధానికి వివరిస్తామంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, రేపు ప్రధాని మోడీతో తెలంగాణ ప్రతినిధులు సమావేశం కానున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానితో బీజేపీ తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రేపు మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులు భేటీ కాబోతున్నారు. ఈ యొక్క భేటీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. అయితే ఇప్పటికే ఎంపీలు లోక్సభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యేలు ఈ రోజు ఢిల్లీ పయనమై వెళ్లారు. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలు, అదే విధంగా బీజేపీని ఏ రకంగా బలోపేతం చేస్తే అధికారంలోకి రావచ్చు, ఈ అంశాలు ప్రధానమంత్రి నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, 6 గ్యారంటీలు ఇచ్చింది, 13 పథకాలు అమలు చేస్తామని చెప్పింది. కానీ అవంతా కూడా నత్తనడకన నడుస్తున్నాయి. కొన్ని హామీలు మాత్రమే అమలు చేశారు, మిగతా హామీలు అమలు చేయట్లేదు. ఈ యొక్క నేపథ్యంలో ప్రజా గొంతుకై, ప్రజా వాణి అయి ప్రజల పక్షాన ఉద్యమించాలి, పోరాటం చేయాలి, కాంగ్రెస్ మెడలు వంచాలనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజా ప్రతినిధులకు సలహా ఇచ్చే అవకాశం ఉంది, ఆదేశించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రధానమంత్రికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేఖ రాశారు. తెలంగాణలో పథకాలన్నీ అమలవుతున్నాయి, ఎక్కడ కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆపట్లేదు, ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చామో వాటిని అమలు చేస్తున్నాము, మీరు తెలంగాణకు వస్తారా, సెక్రటేరియట్కి వస్తారా, వస్తే నేను నిరూపించడానికి సిద్ధమని కూడా గతంలో రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ కూడా పథకాలు అమలవ్వట్లేదని, ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ ఆ బహిరంగ సభల్లో, ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే ప్రచార అస్త్రాలను ఉపయోగిస్తున్నాడు. అయితే ఈ యొక్క నేపథ్యంలో తెలంగాణకు కాంగ్రెస్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఆ హామీలను విస్మరించింది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజల పక్షాన ఉద్యమించాలి, పోరాటం చేయాలనేది కూడా నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా అటు బీఆర్ఎస్ ను, ఇటు కాంగ్రెస్ ను, 2 పార్టీలను ఎండగట్టాలి. తెలంగాణలో మంచి వాతావరణం ఉంది, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. ఇప్పటి నుంచే ఇక తెలంగాణ రాష్ట్రం పైన బీజేపీ నేతలంతా ఫోకస్ పెట్టాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలి. అటు అసెంబ్లీలో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజా గొంతుకై ప్రతిపక్షంగా వాణి వినిపించాలనేది బీజేపీ ఎమ్మెల్యేలకు సూచించే అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రానికి ఏమేమి ఇస్తున్నాము, ఏ నిధులు మంజూరు చేస్తున్నాము, అటు ఎంపీలు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కూడా అటు నేతలకు మోడీ దిశానిర్దేశం చేసే అవకాశాలనే. మొత్తానికైతే తెలంగాణలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, అటు బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న విధానం, ఇటు కాంగ్రెస్ వ్యవహరిస్తున్న విధానాలు పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజిరెడ్డి.